ఓకే. యో మ్యాన్. యో 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 ఈరోజు ఊరికే అట్లా రైడ్ చేస్తూ మాట్లాడదాం అనుకున్నా, కానీ ఈరోజు చంద్రగ్రహణం పోదురా బయటకి అనుకున్నాను. సో ఈ రైడే కానీ ఈ రైడ్ అన్నమాట. మనం కార్లో రైడ్ పోదాం, అలా సరదాగా పోతూ అలా మాట్లాడుకున్నాం. ఈ వీడియోలో బేసికలీ నేను మాట్లాడాలా అనుకునేది మెయిన్లీ అరౌండ్ రెట్రోస్పెక్టివ్ అరౌండ్ మై యూట్యూబ్ జర్నీ సో ఫార్. యూట్యూబ్ జర్నీ అంటే పెద్ద జర్నీ కాదు, కానీ జస్ట్ ఇప్పటిదాకా చేసింది ఏమేమి చేసినా, ఏమేమి తప్పులు చేసినా, ఏమేమి ఇంప్రూవ్ అవ్వాలా, ఏదేది బాగా జరిగింది అనవన్నీ మాట్లాడుకుందాం. నేను మాట్లాడతా, మీరు వినండి. ఓకే. సో అండ్ ఫస్ట్ అది రెట్రోస్పెక్టివ్ ఆన్ మై జర్నీ సో ఫార్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ఈ గేమ్ గురించి కొంచెం మాట్లాడవచ్చు. ఈ వీల్ ఫీడ్బ్యాక్ గురించి కొంచెం మాట్లాడదాం. నాకు ఎట్లా అనిపించింది, హౌ వాజ్ ద లెర్నింగ్ కర్వ్, వాజ్ ఇట్ ఈజీ, వాజ్ ఇట్ డిఫికల్ట్, ఇంట్రెస్ట్ పోయిన మధ్యలో నేను పెట్టిన డబ్బులు వర్తా, అదంతా డిస్కస్ చేద్దాం. ఈ రెండు అజెండాలు. ఫస్ట్ టు స్టార్ట్ విత్ మై రెట్రో, నేను యాక్చువల్లీ చాలా రియలైజ్ అయినా ఇన్ టర్మ్స్ ఆఫ్ మై స్పీచ్. నేను రెగ్యులర్గా మా ఫ్రెండ్స్తో కానీ ఆఫీస్లో కానీ మాట్లాడుతున్నప్పుడు చాలా ఫాస్ట్గా మాట్లాడతాను రియలైజ్ అయినా. వెన్ ఈ వీడియోస్ చేసి చాలా రోజుల వరకు చూసుకోలేదు ఆనెస్ట్లీ, ఎందుకంటే కొంచెం ఆ క్రింజ్ ఫేజ్ ఉంటుంది కదా. మనం ఏదైనా ఒకటి ఫ్రెష్గా చేసి దాన్ని చూసుకోవాలంటే చూడబుద్ధి కాదు. ఒక్క నిమిషం. సారీ, అదే మనం ఏదైనా వీడియో చేసి దాన్ని చూడాలంటే చూడబుద్ధి కాదు కదా. సో చూసుకోలే నేను. స్లోగా అప్పుడప్పుడు అలా టైం దొరికినప్పుడు కొంచెం చూస్తూ ఉన్నా అంతే. చూసిన దాంట్లో నేను అనుకునేది, నేను ఇంప్రూవ్ అవ్వాలనుకునేది నా స్పీచ్ చాలా స్లోగా, అంటే చాలా స్లోగా కాదు, కొంచెం స్లోగా, కొంచెం స్పష్టంగా పలకాలి వర్డ్స్ని. ఎందుకంటే నా ఫేస్ మీరు చూడట్లేదు, సో నా లిప్ మూమెంట్ తెలీదు, నా ఎక్స్ప్రెషన్ మీకు తెలీదు. ఇట్స్ ఆల్ జస్ట్ ఆడియో వర్జన్. కాబట్టి నేను కొంచెం చూసుకొని మాట్లాడాలా, చూసుకొని ఇన్ ద సెన్స్ కొంచెం క్లియర్గా స్పష్టంగా మాట్లాడాలా అని ఫస్ట్ నేను అనుకున్నది. ఫీడ్బ్యాక్ నాకు నేను ఇచ్చుకున్నది ఇది. సెకండ్ థింగ్, బేసికలీ ఇప్పుడు మనం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాం కాబట్టి స్క్రిప్టింగ్ లిఫ్టింగ్ ఏం చేయట్లేదు. మనం రాగా ఏదనిపిస్తే అది మాట్లాడుతున్నాం. పెద్దగా ఎడిట్ కూడా చేయడం లేదు, జస్ట్ అట్లా వేసేస్తున్నాం అంతే. కానీ దిస్ ఈజ్ ఐ థింక్ ఎక్స్పెక్టెడ్. మనం స్టార్టింగ్ చేస్తున్నాం కాబట్టి నేను పర్ఫెక్షనిజంని ఫాలో అవ్వాలనుకోవట్లేదు. ఎందుకంటే పర్ఫెక్షనిజంని నేను ఏం చేసినానంటే ఐ వోంట్ బి ఏబుల్ టు పుట్ మోర్ వీడియోస్. నేను టైం ఎక్కువ పర్ఫెక్ట్ చేయడంలోనే పెట్టేస్తా. అండ్ దట్ విల్ బీ మై ఫస్ట్ హర్డల్. ఐ విల్ బీ మై ఓన్ ఎనిమీ. అందుకు నేను రాగానే పెడదాం అనుకున్నా. అదొక ఫీడ్బ్యాక్, తెలిసిన ఫీడ్బ్యాక్ అది. దట్స్ ద సెకండ్ థింగ్. థర్డ్, కంటెంట్ కూడా ఐ థింక్ వీల్ ఫిగర్ అవుట్ అలాంగ్ ద వే. నాకు తెలీదు, జస్ట్ నేను ఏదేదో తిక్క పనులు, ఐ మీన్ విచ్ ఐ థింక్ ఆర్ కూల్ చేస్తూ ఉంటా. దాన్ని అంతా షేర్ చేసుకుందాం, మన ఒపీనియన్ని షేర్ చేసుకుందాం అని పెట్టిండేది ఇంటెన్షన్ ఈ ఛానల్ది. ఎందుకంటే నా ఫ్రెండ్స్తో నేను మాట్లాడుతున్నప్పుడు వీ హ్యావ్ వెరీ గుడ్ కాన్వర్జేషన్స్. చాలాసార్లు అనుకున్నాం, అరే ఇంత బాగా గంటలు మాట్లాడతాం, 3 hours 4 hours మాట్లాడుతుంటాం ఏదేదో గురించి, టాపిక్స్ గురించి. లైక్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడతాం, జాబ్స్ గురించి మాట్లాడతాం, గేమింగ్ గురించి మాట్లాడతాం, మూవీస్ గురించి మాట్లాడతాం, ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడతాం, రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడతాం, ఏదేదో మాట్లాడుతుంటాం, స్టాక్స్ గురించి, అది ఇది. సో చాలాసార్లు అనుకున్నాం, అరే మనం ఇదంతా ఇంతసేపు మాట్లాడినాం, మనం రికార్డ్ చేసి పెట్టింటే చాలామందికి హెల్ప్ అయ్యేది కదా, వైరల్ అయిపోతాం అన్నట్టు అనుకునేటోళ్ళం. సో ఆ ఇంటెన్షన్తో పెట్టింది అంతే ఇది. సో ఐ థింక్ ఇట్ విల్ గ్రో. కానీ వన్ థింగ్ ఐ వాంట్ టు, ఐ డోంట్ నో ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చూస్తారో లేదో తెలీదు. 15 మంది చేసినారు నా ఉత్యాలు లిటరలీ. నేను ఏం చేయలేదు, ఏదో చిన్న వీడియోస్ చేసి పెట్టిన. 15 members clicked on that subscribe button without even me asking. So I'm very grateful. Thank you, honestly, from the bottom of my heart. Honestly, thank you. Thanks for subscribing. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, 0 chance. నేను ఫస్ట్ 2 videos ఏదో ఫుడ్ రివ్యూ లాగా పెట్టినా, అప్పుడు
ఒక 2-3 వ్యూస్ వచ్చిండే ఆ వీడియోస్కి. నేను ఆఫ్ కోర్స్ దట్ ఈస్ హౌ ఇట్ విల్ బీ బికాస్ ఫ్రెష్ నేమ్, దెర్ ఆర్ నో హ్యాష్ ట్యాగ్స్ దట్ ఐమ్ పుట్టింగ్, దెర్ ఈస్ నో టార్గెట్ ఆడియన్స్, ర్యాండమ్ వేస్తూ పోతున్నా. 2-3 వ్యూసే దాట్ వాస్ వాట్ వాస్ ఎక్స్పెక్టింగ్. కానీ ఈ లాజిటెక్ వీల్ అన్బాక్సింగ్ వీడియోస్కి 1000 వ్యూస్ ఈ రోజున. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ సర్ప్రైజ్డ్. సో యూ గైస్ వర్ రీజన్ ఫర్ సంబడీ స్మైల్, అది గుర్తుపెట్టుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసి నా వీడియో చూసి ఐ థింక్ ఒకరో ఇద్దరు లైక్ చేసినారు వీడియోని. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో యూ గైస్ వర్ ద రీజన్ ఫర్ మై హ్యాపీనెస్. యూ షుడ్ క్యారీ దట్ ఫీలింగ్ దట్ మీ వల్ల ఒకరెవరో హ్యాపీ అయినారు అని. దట్ ఈస్ మీ. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఇది నా అండ్ ఈ నేను చెప్పిన పాయింట్స్ కాకుండా మీకేమన్నా టిప్స్ లైక్ వేర్ ఐ కెన్ ఇంప్రూవ్, మేబీ వాట్ ఐ కెన్ డూ బెటర్ అని మీకేమైనా అనిపిస్తే ప్లీజ్ చెప్పండి నాకు. ఫీడ్బ్యాక్ ఈజ్ హైలీ అప్రిషియేటెడ్ గైస్. ఓకే, అది అబౌట్ మై యూట్యూబ్ థింగ్. అండ్ ఇప్పుడు కమింగ్ టు ద గేమ్ కదా, అసలు ఇప్పుడు నేను ఇంత మాట్లాడుకుంటూ ఇంత డ్రైవ్ చేస్తున్నా కదా, మీరు ఫస్ట్ డే నన్ను చూడాల్సింది. అసలు నూ బెస్ట్ ఉంటే నేను అసలు నాకు బయట కార్ తోడడం కూడా రాదు అంటే మనం కూడా డబ్బులు కట్టి క్లాసులకు పోయినాము, 1 hour క్లాసులు నేర్చుకున్నాము, లైసెన్స్ వచ్చింది. కానీ అలవాట్లేదు, ప్రాక్టీస్ లేదు, రోడ్ మీద ట్రాఫిక్లో తోలి ప్రాక్టీస్ లేదు. సో కాన్ఫిడెన్స్ జీరో. ఏదో ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో తోలుతా కానీ ఎప్పుడు తోలను నేను బైక్ కొన్నాకనే నేర్చుకున్నా బైక్ రైడ్ కూడా. యాక్చువల్లీ అది ఏదైనా వేరే వీడియోలో మాట్లాడదాం, నా బైక్ సెలెక్షన్ ఎట్లా చేసినా నేను, హౌ డిడ్ ఐ ఫైనలైజ్ దట్ బైక్ అని మాట్లాడుతున్నాం. కానీ కార్ డ్రైవింగ్ అసలు రాదు నాకు. బేసిక్స్ తెలుసు అంతే, టెక్నికాలిటీ తెలుసు. సో ఫస్ట్ రోజు ఈ వీల్ వచ్చినప్పుడు ఇట్ వాస్ ప్యాథెటిక్. అసలు స్లోగా ఇట్లా బ్రేక్ వేసి గేర్ చేంజ్ చేసి ముందుకు పోయి, ఇక్కడ మన ప్లస్ పాయింట్ ఏమంటే ఏ మిస్టేక్ చేసినా కార్ ఆగిపోతుంది మ్యాక్సిమం అంతే తప్ప ఇట్లా పోయింది చూడండి డాక్ అని గుద్దినా మనకేం కాదు. కాబట్టి ఆ కాన్ఫిడెన్స్తో ఇప్పుడు ఆల్మోస్ట్ ఫ్లూయెంట్ అయిపోయినా. వీల్ మూమెంట్ కానీ, గేర్ చేంజింగ్ కానీ, క్లచ్ అవుతడం కానీ అదంతా ఫ్లూయెంట్ అయిపోయినా. అండ్ ఈ వీల్ ఈస్ ట్రూలీ టూ రియలిస్టిక్. అసలు మనకి ఇక్కడ చిన్న రాయి వచ్చినా కూడా అక్కడ గంటది ఇది. సో ఫీడ్బ్యాక్ ఇస్తుంది, సడన్గా టర్న్స్ తిప్పనీదు. సో రియల్ కార్ ఎక్స్పీరియన్స్ ఆల్మోస్ట్. ఓన్లీ థింగ్ ఇప్పుడు రియల్ కార్లో ఇక్కడ లేనిది ఏమంటే, నాకు కార్లో మనకు ఈ వ్యూ ఉంటుంది కదా, కొంచెం క్రాష్ అయిపోతుంది, ఈ వ్యూ ఉంటుంది. ఇక్కడ నేను ఆ వ్యూ పెట్టుకున్నాక ఓన్లీ థింగ్ ఏంటంటే ఇప్పుడు పక్కన సైడ్స్కి తగులుతుందా లేదా అన్నది ఒక జడ్జ్మెంట్ రావాలా. అది మనకు కార్ తోలగా వస్తుంది. ఆ జడ్జ్మెంట్ ఇక్కడ రాదు. అది తప్ప మిగతాదంతా ఆల్మోస్ట్ యాక్యురేట్. ఇది చూడండి ఎట్లా వైబ్రేట్ అవుతుంది, బికాస్ అది గట్టుకు రోడ్ కాబట్టి వైబ్రేట్ అవుతుంది. అది ఎట్లా వైబ్రేట్ అవుతుందో అట్లా సేమ్ వేలో. దీనికి వచ్చేద్దాం, ఇది చూడడానికి బాగుంటుంది ఈ వ్యూ. సో అది చాలా ఇంప్రూవ్ అయినా. నేను ఒక రేస్ ఉంటుంది ఈ గేమ్లో ఎట్లా అంటే థీమ్, ఇది ఫ్రీ వరల్డ్. యూ కెన్ జస్ట్ ఇట్లా డ్రైవ్ చేసుకుంటూ ఎక్కడ పడితే అక్కడ పోవచ్చు. అల్ట్రా రియలిస్టిక్గా ఉన్నాయి గ్రాఫిక్స్ కానీ, మ్యూజిక్, సౌండ్ కానీ. వెదర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. వెదర్ ఇప్పుడు మార్నింగ్ అయింది కదా, కొంతసేపటికి రాత్రి అవుతుంది, ఈవినింగ్ అవుతుంది, అప్పుడప్పుడు వర్షం పడుతుంది. సో టూ రియలిస్టిక్. సో చాలా బాగుంది. సో ఇట్లా మనం ఈ మ్యాప్లో, ఇక్కడ కింద మ్యాప్ ఉంది కదా, మ్యాప్ ఓపెన్ చేసి చూపిస్తా. మ్యాప్లో ఇది కనిపిస్తుంది, రేస్ ఈవెంట్స్ కనిపిస్తాయి. మనం ఆ రేస్ ఈవెంట్స్కి పోయి అక్కడ రేస్లో పార్టిసిపేట్ చేయాలి. సేమ్ రేసెసే ఉంటాయి. నువ్వు ఈవెన్ గెలిచిన తర్వాత కూడా యూ కెన్ గో అండ్ రీపార్టిసిపేట్ ఇన్ ద సేమ్ రేస్ అన్నట్టు ఉంటుంది. అండ్ మిషన్స్ ఉంటాయి కొన్ని. డెజర్ట్ స్టామ్ వస్తుంది, ఆ స్టామ్లో నుంచి డ్రైవ్ చేయండి అంటారు అన్నట్టు మిషన్స్ ఉంటాయి. అది గేమ్ ఫార్మాట్. సో ఒక రేస్ పట్టుకున్నా నేను, ఒక రేస్ ఉంటుంది. ఆ రేస్ యూరోపియన్లో సంథింగ్ ఏదో ఉంటుంది అది. ఆ రేస్ నేను నా ఫ్రెండ్స్ ఆడటం స్టార్ట్ చేసాం. ఫస్ట్ రోజు చూస్తే అసలు ఆ రేస్ కంప్లీట్ చేయడానికి చుక్కలు కనిపించినాయి. వాళ్ళు జై పోతున్నారు. నేను ఫస్ట్ ల్యాప్లో ఉన్నప్పుడే, వాళ్ళు 3 laps ఉంటుంది టోటల్. నేను ఫస్ట్ ల్యాప్లో ఉన్నప్పుడే ఆపరెంట్స్ అంతా 3-4 laps అయిపోగొట్టుకొని వచ్చేటోళ్ళు. 3 laps అయిపోగొట్టి ఇంకొక అడిషనల్ ఊరికే తిరుగుతూ ఉండేటోళ్ళు. అట్లాంటి స్టేట్ నుండి నేను మల్టిపుల్ టైమ్స్ ఇప్పుడు ఫస్ట్ వచ్చిన ఆ రేస్లో. కానీ సెట్టింగ్స్లో డిఫికల్టీలో కొంచెం 3rd level ఏదో పెట్టినా. టోటల్ 7 ఏమో ఉంటాయి, 3rd level ఏదో పెట్టినా. నా ఫ్రెండ్స్ కూడా స్టార్టింగ్లో మేమేం పెట్టుకునేటోళ్ళం అంటే, జస్ట్ టోటల్ టైం ఉంటుంది ఆ 3 laps కంప్లీట్ చేయడానికి.
ఆ 3 laps కంప్లీట్ చేయడానికి ఎవరికి తక్కువ టైం పడుతుందో చూద్దాం అన్నట్టు స్టార్ట్ చేసినాం. నా ఫ్రెండ్స్ వీకెండ్స్ అప్పుడప్పుడు వస్తుంటారు, వాళ్ళు ట్రై చేస్తారు, నేను తోలుతా వాళ్ళు తోలుతారు, అట్లా తోలి నేర్చుకున్నాం. ఇప్పుడు దాని తర్వాత ఫస్ట్ రావడం స్టార్ట్ అయినాం. సో ఫస్ట్ వచ్చి దాని తర్వాత ఎంత టైంలో ఫస్ట్ వస్తాం అనేది స్టార్ట్ చేసుకొని ఇప్పుడు బెటర్ అయినాం, చాలా బెటర్ అయినాం. ఇప్పుడు ఆ రేస్ ఒకసారి ఆడి చూపిస్తాం మీకు. ఆ రేస్లో 2 minutes 28 seconds, స్టార్టింగ్లో 6 minutes పట్టేది. ఇప్పుడు ఫస్ట్ వచ్చి ఇట్లా ప్రాక్టీస్ చేసిన తర్వాత 2 minutes 28 secondsలో 3 laps అయిపోగొట్టాం. అంటే నాది బెస్ట్, అది పర్సనల్ బెస్ట్. నా ఫ్రెండ్స్ 230 ఎవరో చేసినాడు, ఇంకొక ఫ్రెండ్, వాళ్ళు ఇంకా 228 బీట్ చేయలేరు. 230 250 అనుకుంటా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ గేమ్లో రేస్ ఇట్లా పోతుంటుందా, సడన్గా ఏదైనా ఇప్పుడు స్కిడ్ అయ్యి ఏదో పడిపోయినాం అనుకో, టైం అంతా వేస్ట్ అవుతుంది కదా. ఆ టైంలో ఇట్లా ఈ బటన్ కొడితే రివైండ్ అవుతుంది. ఇప్పుడు ఎట్లా రివైండ్ అవుతుందో అంటే రివైండ్ అవుతుంది. సో ఎక్కడ ఏదైనా తప్పు జరిగిందంటే మరి ఎన్నికి వచ్చి టైం ట్రావెల్ అనమాట. సూర్య అండ్ వాచ్ మెకానిక్ ఇట్స్ వెరీ కామన్ అన్నట్టు, ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ దిస్ గేమ్, ఇట్స్ వెరీ కామన్ అని మాట కంటే రివర్స్ కొట్టి గెలిచేటోళ్ళం స్టార్టింగ్లో. దాంట్లో అందరూ ఫస్ట్ వచ్చి అందరిది ఆల్మోస్ట్ సేమ్ స్కోర్ వచ్చిన తర్వాత చెప్పినాం నో రివర్స్ లేదు, ఇంకా నో ఆర్ అని పెట్టుకున్నాం రేసింగ్. ఆ నో ఆర్లో 2 minutes 28 చేసిన నేను. ఇంకా నా ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీకెండ్ వస్తారు, అప్పుడు ట్రై చేస్తారు అనుకుంటా 2 minutes 28 బీట్ చేసేదానికి. ఆ రేస్ అయిపోయిన తర్వాత అందరూ బీట్ అయిపోయిందంటే మనం పూలనే అది అయిపోయిందంటే మరి వేరే రేస్కి పోయి అక్కడ దాన్ని కౌంటర్ చేసి స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం. సో ఇప్పుడైతే మ్యాప్ ఓపెన్ చేసి ఆ రేస్ ఎక్కడ ఉందో ఆ రేస్ దగ్గరికి పోయి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు పెట్టిన దీనిలో ఇది కూల్ థింగ్ ఏమంటే యానా అని ఒక ఇది ఉంటుంది, ఏ అసిస్టెంట్ లాగా, అది గైడ్ చేస్తుంది మనకు, సేమ్ గూగుల్ అసిస్టెంట్స్ లాగా అది గైడ్ చేస్తుంది. ఇక్కడ బ్లూ లైన్స్ కనిపిస్తున్నా, మ్యాప్లో కనిపిస్తుంది కదా, అక్కడికి పోవాలి మనం కూడా. ఆ రేస్ ఈవెంట్కి డైరెక్షన్ సెట్ చేసాను నేను. అండ్ ఈ బ్లూ లైన్ ఉంది కదా, దిస్ వాజ్ వెరీ హెల్ప్ఫుల్ ఇన్ లెర్నింగ్. ఏం చేస్తుంది అంటే అది ఇప్పుడు బ్లూ కలర్లో ఉంది అంటే ఐ కెన్ గో విత్ సేమ్ స్పీడ్లో వచ్చే టర్న్స్ అన్నీ చేసుకోవచ్చు అని. ఎల్లో అయింది అంటే నేను యాక్సిలరేటర్ వదిలేయాలని. రెడ్ అయింది అంటే ఐ నీడ్ టు ప్రెస్ బ్రేక్స్ అని. సో మనకు తెలియదు కదా, ఇప్పుడు ఈ కర్వ్ ఉంది ముందర, ఆ కర్వ్ని ఏ పాత్రలో తీసుకుంటే బెస్ట్ అని మనకు తెలియదు. ఇట్లా పోతాను నేను మామూలుగా, కానీ చూసి ఇట్లా పోతే బెటర్, యూ విల్ కవర్ మోర్ డిస్టెన్స్ అని దాని ప్రకారం. సో అట్లా నేర్చుకోవడానికి ఈ బ్లూ లైన్స్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్. ఈ గేమ్ మీద ఇన్స్టాల్ చేసుకుంటే ఇట్లా యానా అని ఉంటుంది సెట్టింగ్స్లో, బై డిఫాల్ట్ ఐ థింక్ ఆన్ అయ్యే ఉంటుంది. సపోజ్ ఆన్ అయ్యలేకపోతే ఇది ఆన్ చేసుకోండి. వెరీ హెల్ప్ఫుల్ ఇన్ లెర్నింగ్ అట్లీస్ట్ స్టార్టింగ్ స్టేజెస్లో. ఇప్పుడైతే ఆ లొకేషన్కి వెళ్ళిపోదాం. లొకేషన్ పోయి జోయి రేస్. ఇంకేమైనా స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఈ గేమ్ గురించి కానీ ఈ వీల్ గురించి కానీ ఏమైనా క్వశ్చన్స్ ఫీడ్బ్యాక్ ఏమైనా కావాలంటే అడగండి, చెప్తా. కానీ నన్ను అడిగితే మాత్రం ఎక్స్పీరియన్స్ టాప్ నాచ్ అసలు, కంపేర్ టు దట్ ప్రీవియస్. అది పిఎక్స్ఎన్ కాదు యాక్చువల్లీ, అది ఏది ఫ్లాష్ ఫైర్, సుజుకా ఫ్లాష్ ఫైర్ అని ఉంటుంది. దాంతో కంపేర్ చేస్తే దిస్ ఈస్ లైక్ ఫార్ బెటర్. అది డమ్మేగా ఊరికే ఒక వీల్ ఉంటుంది, ఇట్స్ నాట్. ఇక్కడ చూస్తే ఇట్ నీడ్స్ పవర్ సోర్స్, దానికి పవర్ సోర్స్ కూడా అవసరం లేదు, అవసరం లేదు. ఊరికే తిరుగుతూ ఉంటుంది, ఎట్లా తిరుగుతుంది. దాంట్లో ఫోర్స్ ఫీడ్బ్యాక్ లేదు, ఏం లేదు. నాకు తెలియదు అదంతా. నేను ఊరికే ఆర్డర్ చేసిన తర్వాత చాలా ఆలోచించి సరే తీసుకున్నాంలే. అది ఎట్లా రిటర్న్ తీసుకున్నారు అమెజాన్ వాళ్ళు, స్కేలప్ అయ్యేదానిలే, కొంచెం ఇన్వెస్ట్మెంట్ లాగా అవుతుంది, కానీ చైల్డ్హుడ్ డ్రీమ్ లాగా అవుతుంది, తీసుకున్నాం కదా అని తీసుకున్నాం. నా చిన్నప్పుడు పక్కింటి ఫ్రెండ్ ఇంట్లో ఉండే ఇట్లాంటి రేసింగ్ సెటప్, ఇంత కాస్ట్లీది కాదు, బట్ చిన్న రేసింగ్ సెటప్ ఉండే. నేను బాబా ఏం అదృష్టం ఇది, అసలు కార్ లేదు కానీ ఇంట్లోనే కారు ఉంది అని అనుకున్నా.
సడన్గా ఆలోచిస్తున్నప్పుడు గుర్తొచ్చింది, అరే ఇప్పుడు ఐఎమ్ అట్ స్టేట్ వేరే కెన్ బై, వై నాట్ అని కొనేసిన. దట్ ఈస్ ద థాట్ ప్రాసెస్ బిహైండ్ మీ బయింగ్ దిస్ వీక్. సో ఒక రకంగా చైల్డ్హుడ్ డ్రీమ్ అన్నట్టే కొన్న. సో బాగా ఆలోచించి ఇది కొనేసిన. ఐ థింక్ ఇట్ ఈస్ వర్త్ ఎవ్రీ రూపీ. బికాజ్ నేను నా ఫ్రెండ్స్ దీని మీద స్పెండ్ చేసిన టైము, మేము నవ్విన నవ్వులు, ఇట్స్ ఆల్ మోర్ ప్రెషియస్. సో ఆ రకంగా చూసుకుంటే ఇట్ ఈస్ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్. ఇంకా ఇంకా అతిగా ఆలోచించి మేము ఎందుకు మనము వై కాంట్ వి బిల్డ్ స్మాల్ గేమింగ్ అరీనా అని కూడా ఆలోచించాం. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎంత బాగుంది సెటప్. ఊరికి ఎలా డ్రైవ్ చేస్తూ నేను ఎంతసేపు మాట్లాడుతున్నాను కదా. ఇఫ్ నేను నా ఫ్రెండ్స్ ఇంకో లెట్సే 5 మెంబర్స్, లెట్సే అట్లీస్ట్ ఈవెన్ 3 మెంబర్స్ ఒక రేస్లో ఉన్నాం అనుకో, ఇట్లాంటి సిమిలర్ సిచ్యువేషన్లో కలిసి మాట్లాడుకుంటూ డ్రైవ్ చేస్తున్నాం, ఎంత బాగుంటుంది. సో ఒక 2-3 మానిటర్స్ ఇట్లాంటి సెటప్స్ పెట్టేసి పెడితే ఎందుకు పీపుల్ క్యాన్ కమ్ అండ్ ఎంజాయ్ కదా. నేను బెంగళూరులో ఉంటా. బెంగళూరులో పీపుల్ వోంట్ మైండ్ పేయింగ్ యూ, ఎంతైనా పెట్టేస్తారు. పికిల్ బాల్ వచ్చింది, థౌసండ్స్ ఉన్నా కూడా పెట్టేస్తారు. సో అయినా అని ఆలోచించినాం, ఏమో చేస్తాం లేదు తెలియదు కానీ, బట్ బాగుంది, గుడ్ ఐడియా అనిపించింది. నేనైతే వెళ్తా, ఎవడని పెడితే పక్కన మా ఫ్రెండ్స్ పిల్ల హక్కుని పోతా. ఇన్ని కార్స్ ఉన్నాయి, ఈ కార్ బెస్ట్. దీంట్లో హ్యాండ్లింగ్, యాక్సిలరేషన్, లాంచ్ అవన్నీ 10-10-10, మిగతా అన్నీ తక్కువ ఉంటాయి. ఇంకొకటి పోర్షా టర్బో టైకాన్ అని ఉంటుంది, ఇది టైకాన్ టర్బో ఎస్, ఎక్సలెంట్ స్పీడ్. దీంతో మనం ఈ రేస్ అయిపోయిన తర్వాత టైం ఉంటే ఒక ఎట్లుంటుందంటే ఎయిర్ప్లేన్ లాంచింగ్ ఇది ఉంటుంది లైన్ మ్యాప్లో, అక్కడికి వెళ్ళి ఫుల్ స్పీడ్ ఆల్మోస్ట్ 230 స్పీడ్ రీచ్ అవుతుంది. రీచ్ అయిన తర్వాత లాస్ట్ ఇట్లా ఒక ర్యాంప్ ఉంటుంది, ధామని లేస్తుంది గాల్లో కారు, బాగుంటుంది ఆ ఫీలింగ్. ఈ రేస్ అయిపోయిన తర్వాత వీడియో లెంత్ ఎక్కువ పెరగలేదు అంటే, అండ్ రాత్రి అయింది వైబ్ అంటే, వీ విల్ గో డూ దట్ జంప్. లేకపోతే ఈ రేస్ ఆడి నెక్స్ట్ వీడియోలో విల్ డూ దట్ జంప్. ఓకే, లెట్స్ గో విత్ దిస్ గై. ఈ మానిటర్ లైవ్లో చాలా పెద్దగా ఉంటుంది, నాకు అల్ట్రా వైడ్ మానిటర్ ఇది, కానీ వీడియోస్లో ఎందుకో చాలా చిన్నగా అనిపిస్తుంది, ఏదో చిన్న మానిటర్ లాగా అనిపిస్తుంది. బికాస్ దిస్ కర్వ్డ్, లైట్గా కర్వ్డ్గా ఉంటుంది, అందుకు అట్లా వీడియోలో చిన్నగా కనిపిస్తుంది అనుకుంటా. ఓకే, స్టార్టెడ్ గైస్, లెట్స్ గో. థర్డ్ గేర్లో ఉన్నాం. ఓకే, ఫోర్త్, మనం క్రాష్ కాకూడదు, అది చాలు. వీళ్ళు స్లోగానే పోతారు అట్లా. ఇక్కడ థర్డ్ గేర్ వేసుకుంటే వాడిని కూడా ఓవర్టేక్ చేసింది మనం, ఎందుకు లేదు రిస్క్ అని లేజీ అయిపోయి వదిలేసినాం. జరుగురా, జరుగు మనం అడుగు వచ్చాడు. ఇలా ఉడుకులు వచ్చి సడన్గా వచ్చి దబ్బేస్తారు మనల్ని పక్కకు, స్పీడ్స్లో పోతుంటాం కదా, పక్కకు వచ్చి దబ్బేస్తారు, జర్రని స్కిడ్ అవుతారు, తిట్టి పెడతారు. ఆ రోడ్ ర్యాష్ ఉంది చిన్నప్పుడు గేమ్, దానిలాగా తన్నేది అది తింటే బాగుంటుంది. ఇంట్లో ఏం చేయలేము, ఊరికే ఇప్పుడు వాడిని బీట్ చేయాలి మనం. ద మాన్స్టర్ మ్యాష్ అంట. వస్తానా టాటా బాయ్ బాయ్, జీజీ అమ్మ పడిపోతాం. వెనకలే ఉన్నాడు వాడు. మాన్సర్ మ్యాచ్ ఆల్మోస్ట్ 6th గేర్ ఎప్పుడే నేను చాలా స్ట్రైట్ రోడ్ ఉండే తప్ప 4th 5th అయిపోగొట్టేస్తాను. లాంచ్ ఒకటి థర్డ్ గేర్లో, ఇదేంటే 4th 5th.
ఇట్లాంటి డెడ్ ఎండ్ వచ్చి సడన్గా ఇంక్రీజ్ చేయాలి స్పీడ్ అన్నప్పుడు థర్డ్ చేస్తాం. డ్రాప్ ద గేర్ అండ్ డిసపియర్. ఫస్ట్లో ఉన్నాం, లీడ్ మెయింటైన్ చేసినాము. మిత్రమా సమరమా టూ మినిట్ 37 అట్లా 2:28 బెస్ట్ తీసేయండి. ఆల్మోస్ట్ నేను సడన్గా రైట్ టర్న్ వస్తుంది కదా, అక్కడ కూడా స్మూత్గా తీసి ఇప్పుడు ఆ రోజు ఏదో అలా జూమ్లో ఉంటే అయిపోయింది గేమ్. ఫస్ట్ వచ్చాం గైస్. ఇప్పుడే చూసిన ఈ వీడియో లెంత్ 20 నిమిషాలు అయింది. ఇంకేం తిడతారేమో నన్ను మీరు, ఇందిరా సోది మాట్లాడుతున్నావు అని. సారీ గైస్, ఎక్కువ టైం తీసుకున్నా. బట్ నెక్స్ట్ వీడియోలో ఆ జంప్ చేద్దాం, ఆ ర్యాంప్ స్పీడ్ ర్యాంప్ చేసి ఫుల్ స్పీడ్ అచీవ్ చేసి హైవే లాగా ఇంకొక రోడ్ ఉంటుంది, ట్రాఫిక్ మధ్యలో డ్రైవ్ చేసుకుంటూ జంపులు చేద్దాం. నెక్స్ట్ వీడియోలో స్టంట్స్ చేద్దాం. బేసిక్గా ఈ వీడియో వాజ్ ఫర్ రేస్ అండ్ జస్ట్ అలా సోది టాక్స్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సీ యూ, టాటా, బాయ్ బాయ్.